అన్నమయ్య జిల్లా తంబాలపల్లిలో చెట్లవారిపల్లికి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడి మృతదేహం బాధిత కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు. ఇక తంబాలపల్లి మండల కేంద్రంలో పుడమి కిసాన్ మార్ట్లో నవీన్ కుమార్ అకౌంటెంట్గా పనిచేశారు. ఇటీవల పుడమి కిసాన్ మార్ట్లో 23 లక్షల రూపాయలు లెక్కలు తేడా రావడంతో నవీన్ కుమార్పై యాజమాన్యం నేరం మోపారని గ్రామస్తులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అనవసరంగా నిందలు మోపారని నవీన్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇక మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చనిపోయిన నవీన్ కుమార్ వాళ్ళ మేనమామ ఆ అబ్బాయి గత 2 సంవత్సరాల నుంచి పుడమి కిసాన్ మార్ట్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. చాలా సౌమ్యుడు. ఇక్కడ ఉండే తమ్మలపల్లి మండల రైతులకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఒక 10 రూపాయల షాప్లో నుంచి ఇవ్వాలంటే కూడా అక్కడున్న మేనేజర్ని సంప్రదించకుండా ఇచ్చేవాడు కాదు. ఎక్కడా కూడా నిజాయితీగా కరెక్ట్గా ఉండేవాడు. అక్కడ స్టాఫ్ ఆ మేనేజరు ఆడ ఏం జరిగిందో మాకు తెలియదు. మొత్తం మీద ఆ కిసాన్ ఆ పుడమి కిసాన్ మార్ట్ మొత్తం మీద నా అబ్జర్వేషన్లు ఏమంటే ఎక్కడా మానిటరింగ్ లేదు. వీళ్ళు మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ స్టాఫ్ కానీ ఇంకోరు కానీ ఇక్కడ కాదు ఎక్కడ కూడా సామాన్యమైన భయపడే వ్యక్తులు ఇట్లా వాళ్ళు మా పిల్లోడు